అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ని గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. జోగి రాజీవ్ని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రాజీవ్తో పాటు ఏసీబీ కార్యాలయానికి జోగి రమేష్ వచ్చారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో రాజీవ్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో A1 గా జోగి రాజీవ్, A2 గా జోగి రమేష్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు ఉన్నారు. మరోవైపు ఏసీబీ సోదాలపై మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. ఇది జోగి రమేష్ పై జరిగిన దాడి కాదని, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడిగా అభివర్ణించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. తాను తప్పు చేసి ఉంటే విజయవాడ నడిబొడ్డున ఉరేసుకుంటా అంటూ మండిపడ్డారు జోగి రమేష్. చేసుకుంది అగ్రిగోల్డ్ భూ వివాదంలో ఉండటాన్ని సాకుగా తీసుకుని జోగి తనయుడు రాజీవ్, జోగి రమేష్ బాబాయ్ అయిన జోగి వెంకటేశ్వరరావు కలిసి చెరో 1000 గజాలకు పైగా తమ పేరుతో రాయించుకున్నట్లు ఆరోపణలొచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో రాజీవ్ని ఏసీబీ అరెస్ట్ చేసింది. కక్ష సాధింపులు నా కుటుంబం మీదగానే చేస్తే పైన దేవుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పైన దేవుడు ఉన్నాడు. ఈరోజు మీరు అధికారంలో ఉండొచ్చు, మీరు మమ్మల్ని పొక్కొచ్చు, కేసులు పెట్టొచ్చు, రెడ్ బుక్ తీయొచ్చు. కానీ మీకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాం, మంచిని మీరు ఇంత దుర్మార్గంగా ఒక చిన్న కుర్రోడిని తీసుకొని, ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా, జైల్లో పెట్టాలన్న ఇటువంటి వంకర బుద్ధిని మార్చుకోండి. ఇది ప్రజాస్వామ్య వదలరా, ఇది గుర్తించండి. నేను గానా, నా కుటుంబం గానా అగ్రిగోల్డ్ ఆస్తులో కానీ ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబొడ్డులో ప్రజల సాక్షిగా అవసరమైతే ఊరేసుకుంటాం. తప్పు చేసుంటే ఊరేసుకుంటాం. అంతేగాని ఇట్లా మమ్మల్ని బలహీన వర్గాలను వేధించడం న్యాయమా, ధర్మమా? చంద్రబాబు నాయుడు గారు, మీకు న్యాయమేనా? చంద్రబాబు నాయుడు గారు, దయచేసి మరొకసారి మీరు ఆలోచన చేసుకొని మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడా ఇది జోగి రమేష్ మీద కుమారుడి మీద జరిగిన దాడి కాదు. ఇది యావత్ బలహీన వర్గాల మీద, గౌడ కులం మీద, గౌడ కులస్తుల మీద జరిగిన దాడి ఇదని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి ఏదైతే విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి అంబాపురంలో 2300 గజాలు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కూడా జోగి రమేష్ కుమారుడు A1 అలాగే జోగి రమేష్ అలా సోదరుడు A2గా కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ ఈరోజు జోగి రమేష్ ఇంట్లోనూ అలాగే విజయవాడలో ఉన్నటువంటి నివాసంలో కూడా సోదాలు జరిపారు. అయితే సోదాలు జరిపిన తర్వాత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి గొల్లపూడిలో ఉన్నటువంటి కార్యాలయానికి తీసుకొచ్చారు. అసలు ఈ అరెస్టుకు సంబంధించి జోగి రమేష్ ఏ విధంగా స్పందిస్తారు, అసలు నిజంగానే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా, దాని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జోగి రమేష్ ఉన్నారు. సార్ చెప్పండి, అది నిజంగానే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఆ వ్యవహారంలో మీ కుమారుడు కానీ మీ సోదరుడు కానీ ఇన్వాల్వ్ అయ్యారా? ఇది ఒక తప్పుడు కేసు. అసలు అగ్రిగోల్డ్లో అంటే అటాచ్మెంట్లో ఉన్నాయి ఆ రిజిస్ట్రేషన్స్ జరుగుతాయా? ఇది ప్రజలందరూ కూడా తెలిసిన నగ్న సత్యం. ఆ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ జరగవు. మేము మామూలుగా మీరు ఎట్లా అయితే డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని మా బాబాయ్ గారి పేరు మీద కానీ మా అబ్బాయి పేరు మీద చేసుకున్న తర్వాత మళ్ళీ విక్రయించడం కూడా జరిగింది. మేము కొనుక్కునేటప్పుడు పేపర్ పబ్లికేషన్ ఇచ్చాము, మా దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కునేటప్పుడు పేపర్ పబ్లికేషన్ ఇచ్చారు. ఇంకెక్కడ ఇది తప్పు జరుగుతుంది? ఎక్కడ ఇదంతా కూడా కావాలని చెప్పేసి కుట్రపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. నా మీద అమలు చేయండి. జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని
జైల్లో పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా, ఇవన్నీ కామన్ మీకు ఉంది ఇప్పటి నుంచో. కానీ ఈరోజు అభంశుభం తెలియని పిల్లల మీద, నా కుమారుడి మీద, అమెరికాలో చదువుకున్నాడు, ఎంఏ చేశాడు, డిలైట్లో జాబ్ చేస్తా ఉన్నాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు ఈ విధంగా ఒక నరరూప రాక్షసుల్లాగా మాట్లాడటం, ఈ విధంగా కేసులు పెట్టడం న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తే నా మీద అరెస్టు చూపించండి, నా మీద అక్రమ కేసులు పెట్టండి, నన్ను నిర్బంధించండి, అంతే తప్ప ఇట్లా పిల్లల్ని మీరు టార్గెట్ చేయటం న్యాయం కాదు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని గుర్తించండి. బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని అణచివేయాలా, అరెస్టు చేయాలా, ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయాలా, ఇది న్యాయమా అని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు. సార్, లోపల విచారణ జరుగుతుంది, భవిష్యత్ కార్యాచరణ అంటే ఏ విధంగా ఉండబోతుంది? మీరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా? ఏ విధంగా మీ వాదన వినిపించబోతుంది? న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, న్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా బయటకు వస్తాం. ఇది మొత్తానికి ఈరోజు ఉదయమే ఏసీబీ కార్యాలయానికి జోగి రాజీవ్ని తీసుకురావడం జరిగింది. రాజీవ్ని ప్రస్తుతం లోపలైతే ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే అగ్రిగోల్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి కూడా విచారణ చేస్తున్నటువంటి ఏసీబీ ఈ వ్యవహారానికి సంబంధించి సాక్ష్యాలన్నీ కూడా సేకరించిన తర్వాత జోగి రాజీవ్ని A1గా గుర్తిస్తూ దాంతోపాటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తర్వాత ఈరోజు ఉదయమే ఆయన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా అగ్రిగోల్డ్ భూముల అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే దానికి సంబంధించి కూడా ఈ కేసును కూడా నమోదు చేయడం జరిగింది. A1గా జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను, అలాగే A2గా జోగి రమేష్ సోదరుడు వెంకటేశ్వరరావు ఇద్దరిని కూడా చేర్చడంతో పాటు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. అయితే ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సర్వేలను కూడా ప్రస్తుతం ఏసీబీ కార్యాలయంలో అధికారులు విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా మొత్తం 9 మంది అంటే జోగి రమేష్ కుమారుడు అలాగే జోగి రమేష్ సోదరుడితో పాటు మిగిలినటువంటి కొంతమంది అధికారులు మొత్తం 9 మందిని ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి చాలా సుదీర్ఘంగా విచారణ చేస్తున్నటువంటి ఏసీబీ పూర్తి స్థాయి ఆధారాలన్నీ కూడా తీసుకుని సేకరించిన తర్వాత జోగి రాజీవ్ని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా రూరల్ అంటే విజయవాడ రూరల్కి సంబంధించినటువంటి అంబాపురం సర్వే నెంబర్స్ అన్ని కూడా మార్చి అగ్రిగోల్డ్ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కూడా మొదటి నుంచి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే కొంతమంది అధికారులను కూడా ప్రభుత్వం సస్పెండ్ కూడా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీకి డీజీపీ సిఫార్సు చేసిన తర్వాత ఏసీబీ కేసును పూర్తిగా టేకప్ చేశారు. టేకప్ చేసిన తర్వాత మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసిన తర్వాత ఈరోజు A1గా ఉన్నటువంటి రాజీవ్తో పాటు ఎవరైతే అధికారులు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ అధికారులకు సంబంధించినటువంటి సర్వేలు లేదంటే ఇతరత్ర రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులు వీళ్ళందరినీ కూడా విచారిస్తున్నారు. విచారణ అంతా అయిన తర్వాత ఈరోజు సాయంత్రం తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జానకిరాణి, థ్యాంక్ యూ దుర్గా.